నిజామాబాద్ మిస్ అయిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మేయర్ పీఠం కోసం జరిగిన పోరులో బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. మొత్తం 66 డివిజన్ల కార్పొరేషన్ లో ఎక్స్ ఒఫిషియో ఓట్లు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ అక్కడ తన బలాన్ని నిరూపించుకుంది. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ కు 34 ఓట్లు రాగా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల నర్మదాకు 21 ఓట్లు వచ్చాయి. దీంతో 13 ఓట్ల భారీ మెజారిటీతో కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అనుసరించిన వ్యూహం ఇక్కడ బీజేపీకి కలిసొచ్చిందని చెప్పాలి. బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్ కి దూరంగా ఉండటంతో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకైంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, అనుకున్నట్టే కరీంనగర్ ను బీజేపీ కైవసం చేసుకుంది. దీనికి బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఇది బీజేపీకి ప్లస్ అయింది అని అంటున్నారు. మైండ్ గేమా లేకపోతే జనరల్ గా జరిగిన విషయంగానే అనుకోవాలా? సుమతి, కరీంనగర్ మేయర్ సంబంధించినటువంటి ఎన్నిక లోపల ఇక్కడ బీజేపీ ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ రెండు కూడా, అంటే మేయరు డిప్యూటీ మేయర్ రెండు కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొదటి నుంచి కూడా ఎన్నికలు జరిగిన తర్వాత అత్యధికమైనటువంటి మెజార్టీ వచ్చినటువంటి బీజేపీనే ఈ రోజు మేయరు డిప్యూటీ మేయర్ ఎన్నికల లోపల విజయం సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ స్వతంత్రులు అందరు కట్టి జట్టు కట్టాలని చెప్పి ప్రయత్నాలు చేసినా కానీ చివరి క్షణం లోపల బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము ఎవరికి ఇవ్వద్దు మద్దతు, ఇక్కడ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, తటస్థంగా ఉండండి అని చెప్పి సూచన చేసినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు బీఆర్ఎస్ మొత్తం సభ లోపల కూడా ఇటు ఎవరికి మద్దతు తెలవకుండా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల కొలగాని శ్రీనివాస్ ప్రస్తుతం కరీంనగర్ మేయర్ గా 34 ఓట్లు సాధించారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు గతం లోపల ఇటు మేయర్ గా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి వచ్చినటువంటి సునీల్ రావు డిప్యూటీ మేయర్ గా ఇటు ఎన్నికైనటువంటి పరిస్థితి. ఇద్దరికి కూడా చెరి 34 ఓట్లు రావడం జరిగింది. అయితే ఇటు ఉద్దేశపూర్వకంగానే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోఆప్షన్ ఓటు ఉన్నా కానీ గంగుల కమలాకర్ ఇక్కడ రాకపోవడము, తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి కవంపల్లి సత్యనారాయణ ఓటు వేయకుండానే వెనుదిరిగిపోవడం, ఇవన్నీ కూడా బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నది కాబట్టి పొత్తులు ఫలించకపోవడం వల్లనే ఇదంతా జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అయితే ఇటు బండి సంజయ్ ఆధ్వర్యం లోపల అక్కడ మొత్తం సభ్యులు ఎక్కువ మోతాదు లోపల ఉండడము, కొలగాని శ్రీనివాస్ 34 ఓట్లతో, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావు 34 ఓట్లు సాధించడంతో వీరిద్దరిని కూడా మేయర్, డిప్యూటీ మేయర్ గా అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సభలోనే ఉంటూ ఎవరికి కూడా ఇటు అనుకూలంగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు కానీ బీఆర్ఎస్ కార్పొరేట్లు ఎవరు కూడా ఓటు వేయకపోవడం అయితే సర్వత్ర చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ లోపలనే మొట్టమొదటి మేయర్ స్థానాన్ని కరీంనగర్ నుండి బీజేపీ సాధించుకుందని చెప్పి చెప్పుకోవచ్చు. సుమతి, శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉండడంతో బీజేపీ గెలుపు చాలా సునాయాసమైంది. గతంలో కూడా కాంగ్రెస్ చెప్తూ వస్తోంది బీజేపీ బీఆర్ఎస్ రెండు బయట కనిపించవు కానీ లోపల రెండు కలిసే పనిచేస్తున్నాయని. ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ లో అదే జరిగింది అనుకోవచ్చా? తప్పకుండా మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇటు ఏదైతే కాంగ్రెస్ ను ఉద్దేశించి వాళ్ళ కనసైగల లోపలే బీఆర్ఎస్ ఉంటుందని చెప్పి చెప్పడం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మొదటి నుంచి కూడా చెప్పినట్టు విధంగానే ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే, అంటే బీజేపీకి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశపూర్వకంగానే వారందరూ కూడా ఏదైతే మేయర్ ఎన్నికకు హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా నిర్ణయం మేరకు తటస్థంగా ఉండడం జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా ఇటు కాంగ్రెస్ కే అనుకూలంగా ఉంటూ కాంగ్రెస్ కే మేయర్ ఎన్నికకు సహకరిస్తారని చెప్పి ప్రచారం జరిగినా కానీ నిన్న సాయంత్రం సమయం లోపల ఒక్కసారిగా గులాబీ బాస్ కేసీఆర్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపల తాము తటస్థంగా ఉండాలి, ఎందుకంటే ఇటు బీజేపీకి సహకరించినా కాంగ్రెస్ కు సహకరించినా కానీ ఆ ఎఫెక్ట్ స్థానిక ఎన్నికల లోపలగా పెద్ద ఎత్తున పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే బీజేపీ సోషల్ మీడియా మొత్తం ఇటు బీఆర్ఎస్ పైన దుమ్మెత్తి పోసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల తటస్థంగా ఉండాలని చెప్పి అయితే సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక్కసారిగా
మొత్తం సీన్ మారిపోయి బీజేపీకి అనుకూలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బండి సంజయ్ నేతృత్వం లోపల కరీంనగర్ మేయర్ స్థానాన్ని, డిప్యూటీ మేయర్ స్థానాన్ని కైవసం బీజేపీ చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తానికి కరీంనగర్ లో కమలం వికసించింది. ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో బీజేపీ గెలుపు చాలా సునాయాసమైంది. ఇక్కడ కాంగ్రెస్ సభ్యురాలు నర్మదాకు 21 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ కు 34 ఓట్లు వచ్చాయి. 13 ఓట్ల మెజారిటీతో ఇక్కడ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్ గా ఎన్నికయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనూహ్య పరిణామం జరిగింది. చివరి నిమిషంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి వరంగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశ మందిరానికి చేరుకోవడంతో కోరం సమస్య తీరిపోయింది. అయితే వారు ఎన్నికల్లో పాల్గొనకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో సాంకేతికంగా బీజేపీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకలా మారింది. బీఆర్ఎస్ నిర్ణయంతో కాంగ్రెస్ వేసిన వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీకి మేయర్ పీఠం దక్కడం లాంఛనమే. ఇప్పటికే బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావు పేర్లను ప్రతిపాదించింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటింగ్కు దూరంగా ఉండడంతో బీజేపీ అభ్యర్థులకు అవసరమైన మెజారిటీ సులభంగా లభించనుంది. దీంతో కరీంనగర్ నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగరడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ పరిణామంతో అటు ఎంపీ బండి సంజయ్ వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరికొద్ది నిమిషాల్లో ఎన్నికల అధికారి బీజేపీ అభ్యర్థులను విజేతలుగా ప్రకటించనున్నారు.